అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. అందరు పూజ ఎలా చేసుకున్నారు? చాలా బాగా చేసుకునే ఉంటారు. నేనైతే చాలా బాగా చేసుకుందాము, పొద్దున్నే లేద్దాము అని అనుకుని నైట్ పడుకునేటప్పుడు 5 o'clockకి లేద్దాము అని అలారం అయితే పెట్టుకున్నా, కానీ అస్సలు లేవలేకపోయినా. అలారం కూడా మోగలేదు. అసలు ఎట్లా పెట్టుకున్నానో ఏమో. ముందు కొంచెము ఇల్లు క్లీనింగ్లు అవన్నీ ఉన్నమాట. ఒక 2-3 డేస్ నుంచి చాలా పనులు ఎక్కువైపోయినాయి. అందుకని అలసిపోయినానేమో. అసలు అలారం కూడా వినిపించలేదు నాకు. ఇక లేచేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇల్లంతా మాప్ పెట్టేసి బయట కూడా కడిగేసిన తర్వాత నేను చియా సీడ్స్ నైటే నానబెట్టేసుకున్నాను ఇట్లా వాటర్లో. అవైతే తాగేసానండి. తాగి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే వంట రూమ్లోకి వచ్చేసిన. ఎందుకంటే నేను ఇప్పుడు బయట పూజలు అవన్నీ చేసుకుంటూ ఉన్నాను అనుకో, పిల్లలకు స్కూల్ ఉంది కదా, వాళ్ళకి 8 o'clockకే వెళ్ళిపోతారనమాట. వాళ్ళకి లంచ్ బాక్సులు, బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేయాలి అని అంటే ఫస్ట్ నేను వంట రూమ్లోకే రావాలన్నమాట. వంట రూమ్లోకి వచ్చేసి గ్యాస్కి అయితే బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడనైతే బియ్యం కడిగి ఫస్ట్ అయితే బియ్యం పెట్టేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసేలోపు ఈ అన్నం అయితే అయిపోతుందని ఫస్ట్ అయితే బియ్యం అయితే పెట్టేశాను. నైటే నేను పిన్వా ఉంటుంది కదా, అది నానబెట్టేసుకున్నాను అనమాట. దాంతో ఉప్మాలాగా చేద్దాము అని చెప్పేసి రీసెంట్గానే తీసుకొచ్చిన, మొన్న నేను గ్రాసరీస్ అని షాపింగ్ చేసిన అని చెప్పిన కూడా దాంట్లో ఉంటుంది. ఆ రోజే తీసుకున్నాను ఇది. అదైతే ఒక గ్లాస్ వరకు నానబెట్టేసుకున్నాను. నానబెట్టిన దాన్ని అయితే ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని మనము ఉప్మా ఎలా చేస్తామో అలానే అనమాట. పొద్దున హడావిడి ఎలా ఉంటుందో చూడండి. నేను గ్యాస్ ఆన్ చేయడం కూడా మర్చిపోయినా అనమాట. అసలు మనం ఉప్మా చేసినట్టే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఒక్క గ్లాసు కిన్వా వేసుకుంటే మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే నేను నైట్ నానబెట్టుకున్నాను కాబట్టి బాగా నానే అవి కొంచెం మొలకలు కూడా వచ్చినాయి. అంత నానే అన్నమాట. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసి అవి ఫ్రై అయ్యేలోపు ఆలు, క్యారెట్ కట్ చేసుకొని అవి కూడా వేసేసుకున్నాను అనమాట. వాటర్ అయితే వేసేసానండి. వాటర్ ఎసరు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు నానబెట్టుకున్న క్వీన్వాని అయితే వేసేసుకోవాలి. నేను ఇందులో పసుపు, సాల్ట్ కూడా తాలింపులోనే వేసేసుకున్నాను అనమాట. ఈలోపు అయితే రైస్ కూడా ఉడికిపోయిందండి. అదైతే ఉమ్మటిల్తుంది. ఇక మనం ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే మనకు ఉప్మాలాగా బాగా వస్తుందండి. అప్పటికి మా పిల్లలు అరుస్తూ ఉన్నారు పక్క నుంచి, లేట్ అవుతుంది అని. వాళ్ళకైతే లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు క్యారెట్ రైస్ వేస్తున్నాను అనమాట. తొందరగా అయిపోతుందని క్యారెట్ అయితే తురిమేసుకున్నాను. ఫాస్ట్గా అయితే చూపించడం అయితే కుదరలేదండి. వీడియో తీస్తూ చేయాలి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అందుకని నేను ఫాస్ట్గా అయిపోవాలని లాస్ట్లో చూపిస్తున్నాను అనమాట. వాళ్ళకి బాక్సులు పెట్టేటప్పుడు కూడా తీసుకోవడానికి లేకుండా అంత ఆగమాగం అయిపోయింది అనమాట. అసలు చాలా ఆగమైంది వాళ్ళైతే వెళ్ళిపోయినారు స్కూల్కి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక మా ఆయనకైతే చాయ్ పెట్టియాలి. ఇక మా ఆయనకు చాయ్ పెట్టిస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇక నాకు వేరే పనులు చేసుకోవచ్చు అనమాట. చాయ్ పెట్టి బయటనైతే ముగ్గు అయితే వేసి వచ్చిన. ఇప్పటివరకు కూడా ముగ్గు వేయలేదు. బయటనైతే కడిగిన, అవన్నీ కడిగేసి పెట్టినా కానీ ముగ్గు అయితే వేయలేదు. ఇక చాయ్ పెట్టి ఆయనకైతే ముగ్గేసి వచ్చేసరికి చాయ్ అయితే అయింది. చాయ్ పోసి ఆయనకైతే ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే కడప పైన ముగ్గులు వేసుకుందాము అని కడపకైతే పసుపు రాసుకుంటున్నాను. కడప పైన బయట ముగ్గులు శుద్ధతోటి బియ్యపిండి కలిపి వేసుకుంటే బాగుంటుంది. కానీ నా శుద్ధ అయిపోయింది, బియ్యపిండి కూడా అయిపోయింది. అందుకని ఈరోజైతే చాక్పీస్ తోటి వేసుకున్నాను అనమాట. బయటనైతే ముగ్గు ఇలా వేసుకున్నాను. తొక్కుకుంటూ పోయేటప్పుడు అయితే మా ఆయన. ఈ తర్వాతనైతే వంట రూమ్లోకి వచ్చేసి ముందు రోజు నైట్ పెరుగు అయితే తోడేయలేదు. ఎందుకంటే నైట్ తోడేస్తే ఎందుకో పుల్లగా అయిపోతుంది అనమాట. అందుకని మార్నింగ్ తోడేద్దాము అని పాలైతే గరం పెట్టేసి అమ్మవారికి అయితే బెల్లపన్నం చేద్దాము అని రైస్ కూడా పెట్టేసిన తర్వాత ఇవన్నీ అయితే పసుబొట్లు పెట్టేసుకుంటున్నా. ఉప్పు దీపం పెడదాము అని ఆ దీపాలన్నిటికీ
పసుపు బొట్లు పెట్టేసుకొని అవి రోలు అవన్నిటికి కూడా ఒకటేసారి పసుపు బొట్లు పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని అన్నిటికైతే ఇలా పెట్టేసుకుంటున్నా. ఈలోపైతే అన్నం కూడా ఉడికిపోయింది. అందులోనైతే బెల్లం అయితే వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను బెల్లము తురిమి బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట, రోజు నైవేద్యం పెట్టడానికి దేవుడి దగ్గర. అదే బెల్లం అయితే బెల్లపన్నము చేయడానికైతే వేసేసి ఇక బెల్లం అంతా కరిగేంత వరకు ఉంచుకున్నాను. ఇక బెల్లపన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇక పూజ చేసుకోవడమే అనమాట. ఇక పూజనైతే ఇలా చేసుకున్నానండి. ఉప్పు దీపం పెట్టుకొని గజ దీపాలు కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో మంచిగా నైవేద్యం కూడా పెట్టేసి హారతి కూడా ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇక్కడ ధూపం వేసుకుందామని కొబ్బరికాయలు కొడతాం కదా, కొబ్బరి చిప్పలు అయితే ఉంచుకున్నాను ధూపం కోసం. అవి గ్యాస్ మీద పెడితే మంచిగా కాలుతాయి. తర్వాత వాటిని ఇల్లంతా ధూపం అయితే వేసేసుకుంటాను అనమాట. ఇది శ్రావణ మాసం కదా, కనకదార స్తోత్రం అయితే చదువుతాను రోజు ఈ నెల రోజులు. బయట కూడా తులసి దగ్గర దీపం పెట్టేసుకున్న తర్వాత ఇక రాగి చెంబు కూడా పెట్టుకుంటాను ఫ్రైడే అండ్ ట్యూస్డే రోజు. అది కూడా పెట్టేసిన తర్వాతనైతే ఇది మీషోలో ఆర్డర్ పెట్టిన అనమాట. నా దగ్గర ఉన్న తాబేలు అయితే అది రాగిది ఉండే, అది కొంచెము ఇట్లా క్రాక్ వచ్చినట్టు అనిపించింది. అందుకని చెప్పేసి వేరేదైతే పెట్టినా చాలా బాగా వచ్చింది. చిన్నగా ఉంది కానీ చాలా బాగుంది అసలు. అది ఓపెన్ చేసి చూపించిన అనమాట మీకు బాగుంది అని. ఇక తర్వాతనైతే పిల్లలకైతే క్యారెట్ రైస్ చేసినా కదా, ఇక మా కోసం చేసుకోవాలి. ఇవైతే బోడకాకరకాయలు మొన్న బయటకు వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చినాము. ఇవి బోడకాకరకాయలని ఇవైతే కట్ చేసేసి కూర చేద్దాము టమాటాలు వేసి అంటే టమాటాలు లేవు. ముందు రోజు మార్కెట్ ఉండే కానీ ఆ మార్కెట్కి మేము వెళ్ళలేదన్నమాట కుదరక. ఇక అందుకని కొంచెం పులుపు పోసి చేద్దాము అని అయితే బొడకాకరకాయలు అయితే కట్ చేసిన. ఇది గానుగ నూనె అండి, నువ్వుల నూనె. గానుగ నూనె వాడుతున్నామని చెప్పినా కదా, అదే అనమాట. అయితే నూనెనైతే వేసేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకొని కొంచెం దంచుకున్న ఎల్లిగడ్డ వేసుకొని కాకరకాయలు అయితే వేసి పసుపు ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి. అవైతే ఉడికేలోపు అయితే నేనైతే ఎక్కడి సర్దేసి పెట్టేసుకుంటున్నాను. పసుపు అయిపోయిందనమాట. పసుపు అయితే నింపుకుంటున్నాను. ఇవి పట్టించిన పసుపు అండి. ఇది పసుపు కొమ్ములు కొని పలగొట్టి పట్టించినాం అనమాట. అందుకే కలరు అంత బాగుంది. నాకు ఎంత కావాలో అంత తీసి మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాయి. ఇక అక్కడ సెల్ఫ్లో పక్కన పెట్టుకుంటా అనమాట. ఇక మిగతా అయితే అన్నీ ఎక్కడ సర్దేసుకొని ఈలోపు అయితే కాకరకాయలు అయితే ఉడికినాయి. ఇప్పుడు ఇందులో కావాల్సినంత కారము, చింతపులుసు పోసుకోవాలి. టమాటాలు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర టమాటాలు లేవు, అందుకని పులుపు పోసి వండుతున్నాయి. చింతపులుపు అయితే పోసేసుకొని మనకి ఎంత కావాలనో అంత కొంచెం వాటర్ కూడా వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే మనకు బుడకాకరకాయనైతే రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇవి చాలా ఎక్కువ రేట్ అండి. ఇప్పుడు మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి. దొరికినప్పుడు అయితే తినాలి. ఎప్పుడు దొరికే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అప్పుడు తింటే మంచిది అంటారు కదా, అందుకని కాకరకాయలు అయితే వండేసిన. ఇంతేనండి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తా. అంతవరకు సెలవు మరి.